నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో సర్పంచ్ పదవి ఖాళీగా ఉండటంతో ఆ కుర్చీలో ఓ శునకం కూర్చున్న దృశ్యం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వ జాప్యం ప్రజల అసంతృప్తిపై అద్దం పడుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మాజిపేట గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే గ్రామానికి సర్పంచ్ లేకపోవడంతో ఆయన కూర్చోవలసిన కుర్చీ ఖాళీగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ కుక్క వచ్చి ఆ ఖాళీ కుర్చీలో దర్జాగా కూర్చుంది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో సర్పంచ్ పదవులు ఎంతకాలంగా ఖాళీగా ఉన్నాయో అర్థమవుతుందని ప్రజలు వాపోతున్నారు. సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి ఇలా కుక్కలు కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సర్పంచ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అని పలువురు గ్రామస్తులు స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఉటంకిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఖాళీ కుర్చీలో కుక్క కూర్చున్న ఈ సంఘటన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ సామాజిక మాధ్యమంలో కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తాకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.